వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఫ్లాష్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్. సరెండర్ బిల్లులు ఈ కుబేర్లోకి. ఈరోజు జమ అయ్యే బిల్లుల ట్రెజరీల వివరాలు ఏప్రిల్ 27 ఉదయం 9:45 సమయానికి అయితే చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే సరెండర్ లీవ్ల సమాచారం. గుడ్ న్యూస్ టు ఎంప్లాయీస్. ఈరోజు జమ అయ్యే ట్రెజరీల వివరాలు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మార్చి 31 నాటికి చెల్లిస్తామన్న పెండింగ్ బకాయిలలో కొద్ది మోతాదులో 2 రోజుల నుంచి సరెండర్ లీవ్ల చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సరెండర్ లీవ్లు 2021 సంవత్సరానికి సంబంధించి పూర్తిగా మరియు 2022లో కొంచెం వరకు చెల్లింపులు అయితే జరిగాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సెరికల్చర్ సరెండర్ లీవ్స్ జమ అయ్యాయి అనేటువంటి సమాచారాన్ని మన మిత్రులు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. అదేవిధంగా నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరెండర్ లీవ్స్ బ్యాచ్ నంబర్స్ అలాటెడ్ అనేటువంటి మరొక సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సరెండర్ లీవ్స్ స్టేటెడ్ 2022 జూలైలో పెట్టినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కి చెందిన సరెండర్ లీవ్లు అయితే జమ అయ్యాయి. ఇది తిరుపతి ట్రెజరీ పరిధిలోనిది అనేటువంటి విషయం అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది. అయితే తాజాగా ఈరోజు మరికొన్ని బిల్లులు అయితే ఈ కుబేర్లోకి పోవటం జరిగింది. వాటికి మరికొంతసేపట్లో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ జరిగి ఈరోజు సాయంత్రానికి జమ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సరెండర్ లీవ్ బిల్స్ సమాచారం. 2022 మే నెల వరకు పెట్టిన సరెండర్ లీవ్స్ బిల్స్ బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యాయి. ఈరోజు అమౌంట్ క్రెడిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం టీచర్స్ 2022 మే నెలలో పెట్టిన ఈఎల్స్ బిల్స్ అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక 2022 ఏప్రిల్లో పెట్టినటువంటి సరెండర్ లీవ్ బిల్లు ఈ కుబేర్లోకి వెళ్ళాయి. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్. మరొక బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఏప్రిల్ 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 3,000 కోట్ల రూపాయల అప్పుకు ఇండెంట్ పెట్టిన ఏపీ ప్రభుత్వం ఈ మొత్తం సొమ్ముతోటి మే 1 వారంలోపు ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన డిఏ మరియు డిఆర్ అరియలలో ఒక విడత అయినా చెల్లింపులు చేయవచ్చన్న సమాచారం సోర్సెస్ ద్వారా అందుతోంది మిత్రులారా. ఇది ఇప్పటివరకు పెండింగ్ బిల్లు గురించినటువంటి సమాచారం. పెండింగ్ బిల్లు గురించిన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యండి. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.